ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఈ సంవత్సరమే ఒక సుదినం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు జరగనట్లుగా, ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనట్లుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు, 1,00,000 పైన హిందూ సమ్మేళనాలు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సన్నివేశం ఈ సన్నివేశం. అవునా? కాడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే ఆస్ఫూర్తితో మనం ప్రయాణం చెయ్యాలని ఎక్కడున్నా డాక్టర్ గారు అదే కోరుతున్నారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్వయం సేవకు అందువల్ల డాక్టర్ జీ ఒక కలగన్నారు. దానికి అనుగుణంగా మన జీవితంలో మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. బ్రతకడానికి భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. అవునా కదా? 24 గంటలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయా లేదా? 23 గంటలు మన సంసారానికి, భార్య, పిల్లలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అన్నిటికీ వినియోగించుకోండి. కానీ ఏ దేశంలో పుట్టామో, ఏ సంస్కృతిలో పెరుగుతున్నామో, ఏ సదాచారాన్ని అనుసరిస్తున్నామో, ఏ సనాతన ధర్మం మనకి మూల స్తంభమై ఉందో దానికి ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ఈ భారతీయులందరూ కూడా 1 గంట సమయాన్ని ఇవ్వాలని డాక్టర్ జీ గారు కోరారు. మనం ఆ పని చేయగలుగుతామా లేదా చెప్పండి. చెప్పాలంటే మీరు చప్పట్లు కొట్టి చెప్పాలి, చేతులు ఎత్తైనా చెప్పాలి. చేద్దామా? 1 గంట మన దేశం గురించి ఆలోచిద్దామా? 1 గంట మన జీవితంలో ధర్మాన్ని గురించి ఆలోచిద్దామా? 1 గంట మన దైవాన్ని గురించి ఆలోచిద్దామా?